అందరికీ దండాలు. రచ్చబండ ముచ్చట్లకైతే స్వాగతముల్లా. ముందుగాల మన టీవీ చూసే జనాలందరికీ శనార్థి. మన రచ్చబండ ముచ్చట్లల్లా ఇవాళ నేను చాలా ఆర్తలైతే తీసుకొని వచ్చిన. మరిగా ఆర్తలని చూసే ముంగల ఒకసారి పెద్దార్తలు ఏందో చూద్దామా ఉల్లా. మరి ఆల్సిన దేనికి చలో. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా గొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నిజంగా కొందరు జీవితాల్లో తాను ఒకటి దలుస్తే దైవం ఒకటి దలిసింది అన్నట్టే అవుతుంది కదా. అగో గట్లనే అయింది. సేమ్ టు సేమ్, ప్రింట్ టు ప్రింట్. మనోడు ఒకటి అనుకున్నాడు గాని ఇంకోటి అయింది. అగో పగోడికి కూడా గింత కష్టం రావద్దు గాని మనోడు చేసిన పనికి వాని ఏమనాలే. ఇక అగో నా వల్ల కాదు గాని మీరేదో ఒకటి అనుర్రిగా. ఈ ముచ్చట చూసినాక అసలు ఈ పొద్దు రేపు ఎవరిని చూసినా నువ్వంటే నాకు మస్తు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనుకుంటా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తుంటారు. దానికి అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఇక గట్లనే ఇక ఉత్తరప్రదేశ్లో అయితే ఒక అన్న ఏం తెలియకుండా చేయకుండానే నువ్వంటే నాకు మస్తు ఇష్టం, నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా చేస్తున్నా అని చెప్పి అన్నీ దొంగ మాటలు చెప్పిండు. కానీ ఆ అన్నకు గంతకు ముందే పెళ్ళి అయిందంట. ఇక ఆ విషయము అస్సలు ప్రేమించిన ఆమెకైతే చెప్పలేడు. ఇక చెప్పకుండా నువ్వు తప్ప నేను ఇంకొక ఆడదాన్ని కళ్ళెత్తి కూడా చూడలేదు, నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకపోతే ఈ లోకంలో నాకు అన్నం కూడా తినబుద్ధి కాదు, నీళ్ళు కూడా తాగబుద్ధి కాదు అని ఏవేవో అబద్ధాలు అయితే అన్నీ చెప్పిండు. ఈ పొద్దు రేపు ప్రేమలు ఉన్నోళ్ళు అన్నీ ఇట్లాంటి అబద్ధాలే చెప్తుంటారు కాబట్టి ఇక ఈయన కూడా గట్టనే చెప్పుకొచ్చిండు. ఇక చక్కగా మొబైల్ షాప్కు పోయి ఇక ఫోన్ కొంటుంటుంటే ఇక ఫోన్ వాళ్ళకి కొంటున్నావు అని చెప్పి అడిగింది. లేదు లేదు నాకే కొనుక్కుంటున్నా అంటే నీతో ఫోన్ ఉన్నాక ఇంకెందుకు ఫోన్ కొంటున్నావు అని చెప్పి లటుక్కుమని చెంప మీద ఒక్కటేసింది. వేయంగానే గప్పుడు లేదు నాకు పెళ్ళయింది, నా పెళ్ళాము ఎప్పటి నుంచో ఫోన్ కొనుక్కరావా అని అన్నది. తీసుకొని పోతున్నా, తప్పైంది, నన్ను క్షమించు అని చెప్పి బతిమలాడిండంట. ఓరి నాయన, నువ్వు ఇన్ని రోజులు నాతోటి సహజీవనం చేసి 3 ఏళ్ళు నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అని చెప్పి ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా అని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ కొట్టి ఏడుచుకుంటానైతే పోయింది. ఏందో ఏమో ఈ పనికి మాలిన పని, అటు పెళ్ళాము ఇటు లవరు, ఏందో ఏమో ఈ అన్న తీరు చూస్తుంటే నెట్టిండ్లను అయితే మస్తు కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా కాడనే ఉన్న సీసీటీవీలను అయితే రికార్డ్ అయ్యింది. చూడుర్రి, ఇక ఒక్కోసారి మళ్ళీ చూడుర్రి. मोबाइल कहाँ बा तोर? मोबाइल बाटे कहाँ बा? पास में बंद काहे बा? काहे ना यही मोबाइल बंद काहे बा? मोबाइल बंद काहे बा? शादी नहीं किसके लिए कोनो प्रूफ? मान नहीं क्या हाँ तो कहाँ तू मोबाइल काहे बंद कर ली बड़ी? क्यों नहीं मारेंगे इसको? कलर గిదిగిల పంతనం అన్నట్టు ఎట్లుందని నువ్వు చూసిరు కదా మీరు కూడా. ఇక ఇట్లాంటివి చేసే మీ దోస్తుగాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే చూపెట్టుర్రి. గట్లా చేస్తే ఇట్లా అవుతావు అని చెప్పి గప్పుడన్నా జరంత తెలివన్న వస్తుంది. అగ్గో అసలు ఫేమస్ అంటే ఎవరు? ఇప్పటికే ఈ మాట చెబుతున్నప్పుడే మీ అందరికీ కూడా గుర్తుకు రావాలి. దునియాలనే ఎవ్వరు లేనంత ఫేమస్ ఎవరన్నా ఉన్నారు అని అంటే గది మల్లారెడ్డి సారు ఒక్కడే. ఆట ఆడినా పాట పాడినా ఏం చేసినా మల్లారెడ్డి సారు అంటే మల్లారెడ్డి సారే. అట్లాంటి మల్లారెడ్డి సారు గురించి మనం చెప్పకపోతే అస్సలు బాగోదు కదా. ఆగో అందుకేగా మల్లారెడ్డి సారు ముచ్చట తీసుకొని వచ్చిన ఒకసారి చూడుర్రిగా. చల్ అమ్మ ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ మంత్రి మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారేనోళ్ళ. అసలు సారు గురించి ఎంత చెప్పినా తక్కువనే. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫేమస్ అంటేనే మల్లారెడ్డి అంటేనే ఫేమస్. అట్లాంటి ఫేమస్ సారు మన హీరో నితిన్ ఫంక్షన్ అని అయితే మామూలుగానైతే చేస్తలేడు కదా. ఇక హీరో నితిన్ తోటి అయితే మస్తు స్టెప్పులు ఇస్తున్నాడు, మామూలుగానైతే చేస్తలేరు ఇద్దరు కలిసి. ఇక సార్ చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో ఒకసారి అయితే వినూరి సార్ మాటల్నే. మీరు ఆల్రెడీ అయ్యకుల్లో మీరందరూ డుమ్మ కొట్టైనా సినిమా చూస్తారు. చూసిరు కదా డ్యాన్స్ అయితే ఎట్లా చేసిండో. ఇక గదే తీరుగానైతే ఒకసారి నితిన్ గురించి అయితే హీరో గురించి అయితే ఎట్లా చెప్తున్నాడో ఒక్కసారి అయితే నూర్రి. అందరికీ నమస్కారం. 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ రోజు వారెవ్వా
విన్నారు కదా సార్ మాటలను అయితే అసలు సారు మైక్ ఇస్తే చాలు ఆగనే ఆగడు. అసలు ఎప్పుడైనా సరే సార్ అంటేనే ఫేమస్, ఫేమస్ అంటేనే సార్ గా తిరుగుంటుంది సార్ పంతనమైనా సార్ చెప్పే మాటలైనా సరే. అసలు నిజంగా మల్లారెడ్డి సార్ గురించి ముచ్చట చెప్పేటప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది వాళ్ళ. అసలు ఎప్పుడెప్పుడు చెప్పాలి, ఇంకెట్లెట్లా చెప్పాలి అని చెప్పి అయితే ఏ లెక్క కాలేక కానీ సార్ అంటేనే ఫేమస్, ఫేమస్ అంటేనే సారు. ఈ ముచ్చటనైతే ఇట్లా ఉన్నది కాబట్టి ఇక మీ అందరికైతే ఈ ముచ్చట చెప్దామని అయితే వచ్చిన. స్టార్ మెగాస్టార్. అసలు మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే కదా. తెలుగు సినిమాను ఏడుకో తీసుకుపోయిన ఘనకార్యం కూడా మన మెగాస్టార్ చిరంజీవి సార్కే దక్కినాయి. గట్లాంటి సార్కు యూకే పార్లమెంటు సార్కు అచీవ్మెంట్ పురస్కారం చేసిర్రు. నిజంగా తెలుగులో అందరూ కాలరెగిరేసి చెప్పుకోదగ్గ విషయం ఇది. ఇక ఒక్కసారి యూకే పోదామా, ఆడ మెగాస్టార్ చిరంజీవికి చేస్తున్న ఘనకార్యాలని కళ్ళ కట్టినట్లు చూద్దాముల్లా. అసలు నిజంగా మెగాస్టార్ సినిమాలు చూస్తున్న కొద్దీ అసలు ఇంకా చూడాలి అనిపిస్తుంది. తెలుగు సినిమా చిత్ర పరిశ్రమని ఎక్కడికో తీసుకుపోయిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవికే దక్కింది. ఇక ఆయన స్టెప్పులతోటి మామూలుగానైతే నడిపియలేడు. సారు డ్యాన్స్ చేస్తుంటేనైతే రెండు కళ్ళతోటి అట్లనే చూడాలి అనిపిస్తుంది. అసలు సారు పాట వచ్చిందంటే చాలు ఇక వీళ్ళలు వేయాల్సిందే, విజిల్స్ కొట్టాల్సిందే, డ్యాన్స్ వేయాల్సిందే. అవో గట్లుంటుంది. ఇక గట్లాంటి సార్కు యూకే గవర్నమెంట్ కూడా మస్తుగానే పురస్కరించిందోల్లో, అచీవ్మెంట్ పురస్కారాన్ని అయితే ఇచ్చిందోల్లో. ఇక గడనైతే చూడురు, ఇక పార్లమెంట్లనైతే యూకే పార్లమెంట్లనైతే ఎట్లుందో చూడురు. అసలు మన మెగాస్టార్ ఆడ లీలావాడి చూస్తుంటేనైతే మస్తు ఉన్నది కదా. ఇక గాడు ఉన్నోళ్ళందరూ అయితే మస్తు సంబరాన్ని అయితే పడుతున్నారు. చూడురు ఇక చుట్టుపక్కలనైతే ఒక్కసారి ఇక అవార్డు తీసుకున్నది. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరిని అయితే చూపెట్టాను ఒకసారి. Sir, just one here. Thank you. చూసిరు కదా ఎట్లా నడిచింది, ఏమేమి కథ, ఏంది లెక్క గదంతనైతే. నిజంగా ఎంత చెప్పినా తక్కువనే నొల్ల. అసలు మెగాస్టార్ అంటే మెగాస్టారే. అసలు ఆయన సినిమాలు చూసిన తర్వాతనే మస్తు మంది కూడా నటులుగా బయటకు వచ్చి నేను ఏదో ఒకటి కూడా చేస్తా, ఏదో ఒకటి సాధిస్తా అని చెప్పి అయితే అనుకుంటారు. అట్లాంటి మెగాస్టార్కి అవార్డు వచ్చడం అయితే మన అందరికైతే మస్తు దిల్కుషి. కాబట్టి అందుకే ఈ ముచ్చట మన ముచ్చట్లనైతే చెప్తున్నా. మన రచ్చబండ ముచ్చటల్లా చిన్న బిరెక్, గట్ల పోయి గిట్లొస్తా. అగో అసలు పిల్లలంటే పిడుగులని ఎందుకంటారేమో తెలుసా? కొందరి వాళ్ళ స్థాయికి తగ్గట్టు పనులు చేస్తే వీడు పిల్లాడా లేక పీడుగా అని అంటారు. నిజమే కదా. గట్లనే మా ఊర్లో రాజన కొడుకు ఉంటాడు. వాడు ఎంత చెప్పినా వినడస్సలు. గట్లనే మా చిన్న కాక కొడుకు కూడా ఉన్నాడుల్లా. వాడంత కోతిని నేను నా జీవితంలోనే చూడలే. అరే నేనొకటి చెప్తా, వాడింకోటి చేస్తాడు, నేనొకటి చేస్తా, వాడింకోటి చెప్తాడు. గట్లుంటది కొందరు మంది పిల్లలతోటిగా. కనిగిరిలో ఒక బుడ్డోన్ని చూస్తే వారేవా అడాలనిపిస్తుంది. అసలు మన కాడ పోరగాళ్ళు స్కూలుకు చెయ్యు అని అంటే నేను పోను మమ్మీ, ప్లీజ్ మమ్మీ, వద్దు మమ్మీ, అయ్యా ప్లీజ్ మమ్మీ అనుకుంటానైతే మన పోరగాళ్ళు అయితే గట్లా చేస్తారు. ఇక స్కూలుకు పోయిన తాడనైతే వాళ్ళు చేసే అల్లరైతే మన పోరగాళ్ళదైతే అట్లా ఉంటుంది అనుకుంటానైతే ఏదేదో వేసుకుంటానైతే పోతారు. ఇక మళ్ళీ ఎక్కడ లేని గారాబం మనల్ని పెంచుతారు. సారు కొట్టద్దు, టీచర్ తిట్టద్దు, పక్కన ఉన్న వాళ్ళు మా పోరగాన్ని ఏమనద్దు, ఇన్ని రోజులు అవి కాదు మేము ఎంతో ప్రేమగా పెంచుకున్నాం చేసుకున్నాం అని చెప్పి అయితే చెప్తారు. కానీ ఈ బయట దేశంలో చూడురు, ఈ బుడ్డోని చూస్తేనైతే భలే పరేషాన్ అనిపిస్తుంది. అగో చూడురి వాడు ఎట్లే గుర్తున్నాడు, ఎట్లా దుంకుంటా పోతున్నాడు, ఎట్లెట్లా పోతున్నాడు, వారెవ్వా నిజంగా చూడురి. ఈ పిల్ల తల్లిదండ్రులు అయితే ఈయన ఇప్పటి నుంచే ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే చూడురి. ఇటు రాను ఒలింపిక్స్లకే పోయి లేని మెడల్స్ కూడా తెచ్చేటట్టే ఉన్నాడు కదా. నేను చెప్పుడు కాదు కానీ ఒకసారి అయితే చూడురి.
చూసిరు కదా ఇగో ఎన్నిట్లకెళ్ళి ఎట్లెట్లా పోయికుంటానైతే ఈ బుడ్డోని తీరు చూస్తుంటేనైతే వరెవ్వా షెబ్బాస్ర బుడ్డోడా అనాలనిపించింది గట్లుంటుంది. కానీ మన దగ్గరనైతే పోరగాళ్ళు ఇక ఇదేమి లేదు, చేతిలో సెల్ ఫోన్ పట్టుకోవాలి, వీడియోలు చూసుకుంటా ఏళ్ళు కిందికి మీదికి అనుకుంటానైతే ఉండాలి. ఏందో ఏమో ఇక ఇట్లాంటి వీడియోలు చూడాలి అని నవ్వుకుంటా కూర్చోవాలి మన పోరగాళ్ళు అయితే. కానీ బయట దేశంలో పోరగాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు. తల్లిదండ్రులు జర తల్లిదండ్రులు జర పోరలకు ఫోన్ ఇచ్చేటప్పుడు కూడా జర చూసుకోర్రి. ఇక ఫోనే ఇచ్చుడు కాకుండా జర ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తే కూడా జర మెదడు కూడా బాగానే పెరిగి చదువులో కూడా జర మంచిగానే చదువుతారంట. అది కూడా జర తెలుసుకోర్రి. ఇగో అసలు నాకు అర్థం కాదు కానీ ఉన్నోడు ఉండి ఏడుస్తే లేనోడు లేకేడ్చిండట. అంటే ఏందేమో అనుకున్నా కానీ కొన్ని చూసినాక నాకు నిజమే కదా అనిపిస్తుందిలా. అవును, మళ్ళీ ఇది నిజమా కాదా మీకు కూడా తెలుసు. అట్లనే ఉంది గీ అన్న పనితీరు. 1 కాదు 2 కాదు ఏకంగా 50 కోట్లు పెట్టి కుక్కను కొన్నాడట. అగ్గో ఆ ఊరంతా కుక్క అనుకుంటారా ఇంకేమైనా అనుకుంటారా ఏంది? నిజంగా చెప్తున్నా, ఒట్టేసి చూడుండ్రి ఇంక మీరు. నిజంగా 5-10 రూపాయలకే మస్తు ఆలోచిస్తాము. ఏడికన్నా పోయి తినాలే చేయాలన్నా కానీ అబ్బా మన దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఏమస్తాయి చేస్తాయి అని అంటాం. కానీ ఈ అన్ననైతే చూడుర్రి 50 కోట్లు నిజమేనోళ్ళ 50 కోట్లు పెట్టి ఒక కుక్కనైతే కొన్నాడు. ఈ కుక్క గిట్లాంటి కుక్క కాదంట. ఇంటికి ఎవరన్నా దొంగోడొచ్చినా ఏమొచ్చినా ఒక్క దెబ్బకు వాని పీక పట్టి అవతలికే వీకేస్తుందట. అట్లాంటి కుక్కనంట. ఈ అన్నకు 50 కోట్లు అన్న కానీ ఇట్లా మనకు 10 రూపాయలు ఎట్లనో గీ అన్నకు గట్లనంట. కానీ గా పైసలతోటే గవిట్లతోటి మస్తు ఫేమస్ అవుతున్నా, మస్తు పేరు వస్తుంది. ఖాందానిలో కానీ చుట్టుపక్కల కానీ గివిట్ల దారనే నాకు మస్తు పేరు వస్తుంది. మళ్ళీ గివిట్లను పోటీలకు పంపిస్తే ఇవే గా పైసలన్నీ కూడా తీసుకొస్తాయి అని చెప్పి అయితే చెప్పుకొస్తున్నాడు. నిజంగా మనమైతే ఏడికన్నా పోయి నచ్చిన షర్ట్ కొనుక్కోవాలి, నచ్చిన బట్టలు కొనుక్కోవాలి అన్న కానీ జరసేపు ఆలోచించి అబ్బా కొనాలనా అద్దా మళ్ళీ తర్వాత తీసుకుందాం, ఇంట్లో ఖర్చులు ఉన్నాయి గవి అని ఆలోచిస్తాం. గీ అన్న గీ తీరు పెట్టి కొన్నాడు అంటే గీ అన్నతో ఇంకా ఏ తీరుగా పైసలు ఉన్నాయో అని చెప్పి నెటింట్లోనైతే మస్తు కామెంట్లు పెడుతున్నారు. గిదైతే కుక్కనంట, మామూలు కుక్కనైతే కాదంట. గిది అరుదైన బీడంట. లోకంలోనే ఇట్లాంటి కుక్క లేదు అని చెప్పి అయితే అన్ననైతే చెప్పుకొస్తున్నాడు. దీని డబ్బులు ఇదే గెలుసుకొస్తుంది, మస్తు పోటీలల్లో పోతుంది అని చెప్పి గీ అన్ననే చెప్పుకొస్తున్నాడు. గిది అన్నట్టుగా కుక్క ముచ్చటనైతే ఇక చూసేటోళ్ళు కూడా చూడుర్రి. 5-10 రూపాయల కుక్క కాదోళ్ళో ఇది 50 కోట్ల కుక్క. ఇగో ఇప్పుడైతే చిట్టిపోటి వైరల్ వీడియోలు అయితే చూద్దాం. అసలు మన ముచ్చట్లల్లా నేను చెప్పే తరికనే వేరుంటది. ఒకసారి మీరు కూడా చూడండి. అసలు నిజంగా కొంతమందికి పాటలు పెడితే మస్తు డ్యాన్స్ వేయాలి, దుంకాలే అనిపిస్తుంది కదా. ఇక మనుషులందరికీ గట్లనే అనిపిస్తుంది. కానీ గీడనైతే ఈ అన్ననైతే పాటలు పెడుతున్నాడు. గీ బర్రెనైతే చూడుర్రి సాంగ్స్ పెట్టిన కొద్దీ ఎట్లా చేస్తున్నది గంగం స్టైల్ అగ్గ చూసిర్రా. గీ బర్రెనైతే మస్తు అంటే మస్తు చేస్తున్నది కదా. నిజంగా మస్తు తారీఫ్ అయితే అనిపించింది గీ ముచ్చట చూసినాకనైతే. నిజంగా అన్న ఒకసారి మళ్ళీ పెట్టే. చూసిరు కదా ఏ తిరిగానైతే డ్యాన్స్ చేస్తున్నదో. నిజంగా మైకేల్ జాక్సన్ తిరిగినట్టే తిరుగుతున్నది ఈ బర్రెనైతే. సాంగ్స్ పెడుతుంటేనైతే మస్తు చేస్తున్నది. మా దోస్తు వాళ్ళందరికంటే కూడా ఈ బర్రెనే మస్తు మేలు అయితే అనిపిస్తుంది నాకైతే. గడనే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకో ముచ్చట కాడికి అయితే పోదాం. ఏనుగు పిల్లలు 2 కలిసి నీళ్ళు తాగుదామని అయితే వచ్చినాయి. గడికి రాగానే కన్నానైతే మూసలైతే ఉన్నది. ఏనుగు పిల్లనైతే పట్టనైతే పట్టింది. గడనే ఉన్న తల్లి అయితే ఊరుకుంటుందా? అసలే ఊరుకోదు కదా. 2 కాళ్ళేసి దొక్కంగానే ఒక్క దెబ్బకైతే దాన్ని అయితే ఇరిసబెట్టి పోయింది. ఎంతైనా తల్లి ప్రేమనే అని జంతువులకు కూడా తల్లి ప్రేమ మస్తు ఉంటుంది అని చెప్పి మళ్ళోసారి నిరూపించినాయి. కాబట్టి ఈ 2 ముచ్చట్లు అయితే మీ దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. ఈ ముచ్చట్లు అయితే మంచిగా ఉన్నాయి కదా. నేను అందుకే చెప్పిన మన ముచ్చట్ల మన స్టైల్లో చెప్తే ముచ్చట్లన్నీ మస్తు ఉంటాయని అయితే. ఇట్లానే మంచి వైరల్ ముచ్చట్లు అయితే మీకు అయితే తీసుకొనేసి అయితే వస్తూనే ఉంటాం. ఈ ముచ్చట్నైతే ఇట్లా నడిచింది. ఇదైతే మళ్ళీ ఇంకొకసారి చూపెట్టన్న ఎడిటర్ అన్న. గిది లెక్క అన్నట్టు. ఏనుగుకైతే మస్తు కోపం వచ్చింది. నా బిడ్డనే గట్లా పట్టుకుంటావా నువ్వు అని చెప్పి అంటే కల్లా ఇడిసబెట్టింది ఒక్కటే దెబ్బకైతే. ఇగో ఇయ్యాల మన రచ్చబండ వార్తలు. మళ్ళీ మంచి ముచ్చట్లతోటి మళ్ళా నేను మీ ముంగట ఉంటా. దండాలు.